ఈరోజు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, పొద్దున బైలింగ్వల్ సర్వీస్ మీరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ ప్యాక్డ్ సర్వీస్. ఆమెన్. మార్నింగ్ దోస్ హు మిస్డ్, పక్కన వారికి చూపించి చెప్పండి, యూ మిస్డ్. కింద చూస్తున్నా. ఓకే. ఎనీవే, ద లైవ్ ఇస్ స్టిల్ దేర్. మధ్యాహ్నం సర్వీస్ లైవ్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని నాకు మెసేజ్ వచ్చింది. పర్లేదు, బట్ దే ఆర్ రికార్డింగ్ ద వీడియో. బట్ నో మ్యాటర్ వాట్, ఇట్స్ గుడ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్ ద. ఏం చెప్తున్నారు కొంతమందికి అర్థం కావట్లేదు. ఓకే. ఎనీవే, యెషయా గ్రంథం 58:13-14 వరకు చదువు. విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. ఈరోజు వచ్చిన వారందరికీ ముందుగా నాకే చెప్పండి, ఇది నాకే అక్క వాక్యం అని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చెప్పట్లేదు, నాకు అవసరం లేదు, నేను ఇండియాలో లేను, నేను పాకిస్తాన్లో ఉన్నాను, నేను చర్చ్లో లేను, మా ఊర్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ అస్. గత రాత్రి మేము ఇంటికి వచ్చేవరకే, నేను మా పాప ఇంటికి వచ్చేవరకే 12:30, 1 ఆల్మోస్ట్ 1:45 అవుతుంది. ఇంకా మన వాలంటీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి మిగతా కనబడని వర్క్ అంతా చేస్తూ ఉన్నారు. బట్ వెన్ ఐ వెంట్ హోమ్, ప్రభా టైం లేదు, నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడతావు? దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఈరోజు చెప్పిన మాట మీ అందరూ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునే మాట దేవుడు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడంటే, నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండే. ప్రతిష్ఠితమైన దినమని, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఇంకా ఘనమైనదనియు దాన్ని అనుకొని దాన్ని ఎలాగ ఆచరించాలి? ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్ థింగ్ దట్ గాడ్ ఇస్ సెయింగ్, ఆచరించు. ఎస్, ఎలాగ ఆచరించాలి? ఘనముగా ఆచరించాలి. ఎలాగ ఆచరించాలి చెప్పాలి? మీ అందరు ఘనంగా ఉన్నట్లు లేరు, ఏదో కోల్పోయి వచ్చినట్టుగా ఉన్నారు. ఘనంగా ఆచరించాలి. ఒకవేళ మీరు ఘనంగా ఎలాగ ఆచరించాలి అని మీరు ఇంకా డీప్గా వెళ్ళాలంటే, నిన్నటి దినమందు అంటే ఎస్టర్డే సాటర్డే నైట్ డే 3 ప్రైజ్ లైవ్లో ఉంటుంది. అది మెసేజ్ మీరు లాస్ట్ వరకు ఆల్మోస్ట్ 1.5 hour మెసేజ్ ఉంటుంది అనుకుంటా. మీరు జస్ట్ వాకింగ్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు వినండి. బికాజ్ యూ డు నాట్ నో వై యు ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్. దేవుడు అంటున్నాడు, నీవు ఇలాగ ఘనంగాను ప్రతిష్ఠిత దినమని మనోహరంగా నువ్వు ఆచరించినట్లయితే, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం కూడా ఏమీ చేయకుండా, లోక వార్తలు కూడా నువ్వు చెప్పకుండా ఉండిన ఎడల. చాలామంది ఈరోజు బిజినెస్ అపాయింట్మెంట్స్ పెట్టుకుంటారు, చాలామంది సండే రోజు డెంటిస్ట్ అపాయింట్మెంట్ పెట్టుకుంటారు. ఇంకా మన గొప్ప క్రైస్తవులు ఏం చేస్తారంటే, సండేనే దొరికింది పెళ్లి చూపులు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా వేరే ఏ రోజు దొరకదు, సండేనే దొరికింది కదా అని అన్ని పనులు స్కెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు ఈ విశ్రాంతి దినం ఎలాగ ఎంచుకోవాలా? మీకు నచ్చకపోయినా వినండి, ఎందుకంటే మీ జీవితాలు మారుస్తుంది. ఎండ్ వరకు మీరు వినండి. ఫస్ట్లో ఒక పేజ్ చదివి అయిపోయింది, నాకు ఇది వద్దు అనుకోకండి, చెవులు ఇక్కడ పెట్టండి. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. హల్లెలూయా. బికాస్ దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ టు లీడ్ యూ. దేవుడు లీడింగ్ ఎలా ఉన్నాడు, దేవుడు నడిపింపు ఎలా తెలుస్తుంది నీకు? యూ హ్యావ్ టు కమ్ లిసన్. సో దేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ దినము మనోహరమైనదని. ఈ దినం ఎలాంటిది? మనోహర్ అంటే తెలుసా మీకు? మనోహరము అంటే ఏంటి? అతి శ్రేష్టము. ఓకే, వాట్ ఎవర్ నీ మైండ్లో ఏదైతే చాలా బాగుంది మైండ్లో. ఎస్, దెన్ ఇట్ ఈస్ ఆనరబుల్ డే. తర్వాత మనోహరమైనదనియో, ప్రతిష్ఠిత దినమనియో, ఘనమైనదనియో. దీన్ని ఎలాగ ఆచరించాలి? ఘనంగా ఆచరించాలి. ఘనమైన వివాహం అంటే
ఘనంగా ఆచరించాలి. ఎలా ఆచరిస్తాం? నువ్వు నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఆయనకి సన్నిధికి రావడమే నువ్వు ఆయనని గౌరవించినట్లు. నువ్వు దేవుని ఎలా గౌరవిస్తున్నావు? 6 రోజులు నువ్వు ఎలా జీవిస్తున్నావు తెలీదు, కానీ సండే రోజు నువ్వు దేవుని సన్నిధి నువ్వు వెతుకుంటూ వచ్చావంటేనే నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? దేవుని గౌరవిస్తున్నావు. పోనీ సన్నిధికి వచ్చి ఉట్టినే కూర్చుంటున్నావా? పాటలు పాడుతున్నావు. సో నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావు. అలాగే పాటలు పాడిన వెంటనే వెళ్ళిపోతున్నారా? లేదు, మీరు ఇంకా కూర్చున్నారు. ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూర్చున్నారు. అంటే వాక్యం వింటున్నారంటే ఎవరిని గౌరవిస్తున్నారు? దేవుని గౌరవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడే మనిషిని మీరు చూడట్లేదు, కానీ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని మీరు వెతుకుంటూ వచ్చారు. సో మీరు ఎవరిని గౌరవిస్తున్నారు? దేవుని గౌరవిస్తున్నారు. హల్లెలూయా. సో మీరు ఇట్టి పనులు చేసినప్పుడు దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్ చూడండి. 14వ వచనంలో మనం చూసినట్లయితే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదు. నువ్వు ఇలాగ చేస్తే నువ్వు యెహోవా యందు ఆనందిస్తావంట. నిన్న దినమందు దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, యెహోవా బట్టి ఆనందించము, అప్పుడు నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడని చెప్పాడు. సో నువ్వు ఆదివారం దేవుని సన్నిధి ఉంది అని తెలిసి నువ్వు ఇంట్లో పడుకున్నావంటే నువ్వు దేవుని గౌరవించట్లేదు. కానీ నువ్వు గౌరవిస్తే నువ్వు యెహోవా యందు ఆనందిస్తున్నావని, తర్వాత దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడు? రానున్న దినాల్లో దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా. యుల్ బి ఇన్ ద హై ప్లేసెస్. హల్లెలూయా. టుడే ఐ యామ్ ఇన్ ద హై ప్లేస్. యు నో మై మా డాడీ వాళ్ళ ప్రిన్సిపల్ ఇది ఏంటంటే, సండే యు నో మై డాడ్ ఈజ్ అన్ ఆర్టీఓ. సండేస్ ఎక్కువ ట్రక్స్ వెళ్తాయి, సండేస్ ఎక్కువ చెకింగ్ చేయాలి. కానీ నాకు సస్పెండ్ అయినా పర్లేదు, సండే మాత్రం నేను దేవుని సన్నిధిలో ఉంటానన్నాడు. అది చూసి మేము చూడండి, పిల్లలు కూడా మా కుటుంబంలో సండే వచ్చింది, ఈరోజు మంచి మ్యాచ్ వచ్చింది, క్రికెట్ మ్యాచ్ అయితే తండ్రి అంటాడు, నువ్వు పోవే చర్చ్కి, నేను మ్యాచ్ చూసుకుంటాను. కరెక్ట్ ఏ టైంకి వస్తుంది? సర్వీస్ టైంకి వచ్చింది అనుకో, నువ్వు పో మ్యాచ్, నేను మ్యాచ్ చూసుకుంటా. ఎవరు వింటున్నారు? ఎవరు చూస్తున్నారు? నీ పిల్లలు చూస్తున్నారు. సో నువ్వు ఉన్నతమైన స్థలంలో ఎలా ఉంటావు? Today God kept you in the most high place. You know that? Gachibowli area is not a normal place. ఒకసారి మీరు ఊర్లోకి వెళ్ళండి, ఒకసారి ఎందుకు ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్ కొంచెం దూరంగా వెళ్ళండి. ఇప్పుడు మీరు సెకండ్రాబాద్ వెళ్ళినా అది ఓల్డ్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ అవుతుంది, ఇదంతా ఏమవుతుంది? ఏమంటుంది? పెరుగుతుంది, గ్రోత్, డెవలప్ అవుతుంది కదా. ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. ఆ స్థానంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎప్పుడో నువ్వు ఏం చేసావు? దేవుణ్ణి గౌరవించావు, ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించావు, ఆయనని నువ్వు వెతికావు. కాబట్టి దేవుడు నిన్ను నియమించున్నాడు. హల్లెలూయా. హీ డి నాట్ కీప్ యూ ఎనీవేర్. ఎంతమంది లేరు సెకండ్ బ్యాడ్లో? ఎంతమంది అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ ద ప్లేసెస్ ఆర్ బ్యాడ్, బట్ దేవుడు నేను ఎక్కడ నియమించి నేను ఎక్కడ బ్లెస్ చేస్తున్నాడు చూడండి. ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ హియర్. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ప్లేస్, ఇజంట్ ఇట్? ఎవ్రీబడి. సో టుడే దేవుడు అంటున్నాడు, ఎక్కిస్తాను అంటున్నాడు. ఎరిక్ లిటిల్ అనే ఎంతమందికి తెలుసా ఆయన గురించి? ఆయన రన్నర్, ఆయన అథ్లీట్. ఆయన ఏం చేస్తాడు? రన్నింగ్ చేస్తాడు. ఆయన కూడా ఈ ఫార్ములా వాడుకున్నాడు, ఈ ఫార్ములా అనేది పాటించాడు. ఏంటది? సండే రోజు నేనేమీ ఇష్టమైన పనులు చేయను, ఏది చేయను. ఏం చేస్తాను? నేను బుద్ధిగా నేను దేవుని సంఘానికి వెళ్ళి, దేవా నువ్వు ఏం వాక్యం చెప్తున్నావు వింటా. హౌ యు ఆర్ లీడింగ్ మీ, ఐ విల్ ఒబే ఇట్. కొంతమంది సండే అంటే అసలు తెలియదు. మీరు చూడండి, ఈ ఎరిక్ లిటిల్ అనే వ్యక్తి అంట 1924 సంవత్సరం ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతా ఉంది. 1924లో ఏం జరుగుతుంది? అమ్మా మీరు మాట్లాడకపోతే సో సంఘములో నేను కిందకు వచ్చి ప్రసంగిస్తే బాగోదు చెప్తున్నాను. ఏం జరుగుతుంది? నేను అడిగిన దాన్నే నేను చెప్పిన దాన్నే మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. సో మీరు ఇంకా తక్కువని చెప్పేసాను. ఒలింపిక్స్ జరుగుతుంది. ఒలింపిక్స్ అనేది చిన్నదా, నేషనలా, ఇంటర్నేషనలా? గుడ్, కీప్ అప్ ద స్పిరిట్. ఇక్కడ నుంచి కూడా రావాలి సౌండ్. సో ఇంటర్నేషనల్. ఇప్పుడు ఈ ఎరిక్ లిటిల్ అనే అతను, ఆయనకు ఒక రేస్ జరుగుతుంది, 100 మీటర్ రేస్. అది ఏ రోజు స్కెడ్యూల్ అయిందంటే సండే రోజు స్కెడ్యూల్ అయింది. ఏ రోజు? ఏ రోజు కాకుండా ఏ రోజు స్కెడ్యూల్ అయింది? సండే. ఆయన క్రైస్తవుడు. సో ఆయన అనుకున్నాడు, నేను సండే ఒలింపిక్స్ అండి, వన్స్ ఇన్ 5 years వస్తుందా? వన్స్ ఇన్ 4 years, 4 years కదా, 4 ఏళ్ళలో ఒకసారి వస్తుంది. అండ్ హీఈస్ రిప్రజెంటింగ్ ద నేషన్, దట్ కంట్రీ. బ్రిటన్ దేశాన్ని ఆయన
రిప్రజెంట్ చేస్తూ ఉంటున్నాడు. సో నేను సండే ఆడను, నేను సండే ఐ వాంట్ పార్టిసిపేట్, నేను వెళ్ళను అని చెప్పాడు. బ్రిటన్లో ఉన్న వారందరూ తిట్టుకున్నారు, కోచెస్ తిట్టుకున్నారు, అధిపతులు తిట్టుకున్నారు, మంత్రి లెవెల్లో ఉన్న వారందరూ తిట్టుకున్నారు. యు పుట్టింగ్ అవర్ కంట్రీ డౌన్ అన్నారు. అయినా పర్లేదు, పోనీ ఏం చేస్తావు సండే ఆడకుండా అంటే చర్చ్కి వెళ్ళి కూర్చుంటా అంటాడు. ఒలింపిక్స్ ఎవరు ఆ ఛాన్స్ అంత లెవెల్ వరకు వెళ్ళాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటాడు. కానీ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను విశ్రాంతి దినాన్ని నేను ఘనంగా ఆచరిస్తాను, నాకు ఇష్టమైన పనులు నేను చేయను, వ్యాపారం నేను పెట్టుకోను. ఐ విల్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, మీ అండ్ మై ఫ్యామిలీ విల్ సర్వ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆయన వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? 1924 ఒలింపిక్స్ సండే రోజు పడితే ఎక్కడున్నాడు? చర్చ్లో కూర్చున్నాడు, మీలాగా వచ్చి కూర్చున్నాడు. అందరూ క్రిటిసైజ్ చేసి ఈయన అయిపోయింది అనుకున్నారు, ఈయన చాప్టర్ క్లోజ్, ఇంకోసారి వీడిని వాడుకుంటే చూడు అన్నారు. కానీ మనుషులు మూస్తే కాదు తలుపులు, దేవుడు తలుపులు తెరుస్తాడు. హల్లెలూయా. ఆయన హీ ట్రైన్డ్ ఓన్లీ ఫర్ 100 మీటర్ రేస్. ఓకే, రిమెంబర్ ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్ అంటేనే 100 మీటర్స్ రేసే దే హ్యావ్ టు రన్. ఓకే, దాంట్లోనే పార్టిసిపేట్ చేయాలి. 100 మీటర్స్ రేస్ కొరకు చిన్నతనం నుండి ప్రాక్టీస్ చేశాడు. కానీ దేవుడు ఎంత పెద్ద డోర్ ఓపెన్ చేశాడంటే 400 మీటర్స్ రేస్కి దేవుడు ఆయన పేరుని పిలిచాడు. వెళ్ళి ఒలింపిక్ గోల్డ్ మెడల్ పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడిని గౌరవించిన వాడిని దేవుడు మర్చిపోడు, దేవుడు గుర్తుపెట్టుకుంటా ఉంటాడు. నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ నువ్వు దేవుని గౌరవించట్లేదు. నువ్వు ఎలా గౌరవించట్లేదని దేవుడు చెప్తున్నాడు. ఇది ఘనమైన దినమని నువ్వు ఎంచట్లేదు, ఇది ఘనమైన రోజు అని నువ్వు ఎంచట్లేదు. దేవుడు నీ కొరకు నియమించిన ఈ స్థలంని నువ్వు ఇది ఘనమైన గౌరవించే స్థలం అని నువ్వు ఎంచట్లేదు. అందుని బట్టి వీఆర్ లూజింగ్ సంథింగ్, వీఆర్ లూజింగ్ ద హై ప్లేసెస్. నిన్ను ఎక్కడ ఉంచుతాడంట? దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను ఎక్కిస్తాడంట. హల్లెలూయా. దావీదు ఎప్పుడు చూసినా నేను ఒక వరం అడిగితే, ఒక వరం ఏంటి? వరం దేవుని మందిరంలో ధ్యానించాలని. హల్లెలూయా. 122 కీర్తనలో 1వ వచనంలో ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ వి విల్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను సంతోషించాను. 1:1 యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను బాధపడ్డాను. సంతోషం. ఇక్కడ ఎంతమంది బాధతో వచ్చారు? అబ్బా సండే అనుకుంటా వచ్చారా? ఓ ఇట్ ఇస్ సండే అనుకుంటూ వచ్చారా? సంతోషంగా ఉన్నారా? ఏది మీ నవ్వు ముఖాలు చూపించండి. అది కూడా రాదండి మీకు. మీరు రేపు ఎలా పెళ్లి చూపుల్లో ఎలా కూర్చుంటారమ్మా నాకు అర్థం కాదు. ఇలా ఉంటారా? ఎప్పుడు నవ్వుతారు? ఫస్ట్ యు నో టు లవ్ బిఫోర్ యువర్ క్రియేటర్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు విశ్రాంతి దినం ఎందుకు అన్నాడు? ఎందుకు మనకి ఇది ఇంత ఇంపార్టెంట్? బైబిల్ సెలవిస్తుంది మనకు దేవుని సన్నిధి చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సన్నిధి మానవులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ రిజల్ట్స్ దాన్ ఎనీ సగటు మనిషి కంటే, నార్మల్ కంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ నువ్వు పొందుకోవాలంటే యూ షుడ్ బి కనెక్టెడ్ టు హయ్యర్ పవర్స్, యూ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఆమెన్. హల్లెలూయా. సో ఈ కనెక్షన్ ఎలాంటిదంటే దేవుడు సండే రూపంలో దేవుడు మన యొద్దకు తీసుకుని వచ్చాడు. దట్స్ హౌ గాడ్ విల్ టాక్, యూ విల్ వర్షిప్ అండ్ గాడ్ విల్ స్ట్రెంథెన్ యువర్ స్పిరిట్. ఆమెన్. హల్లెలూయా. అయితే బైబిల్లో దేవుడు ఎందుకు ఈ యొక్క ఘనంగా ఆచరించాలి అని అంటున్నాడంటే ఒకసారి చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. హల్లెలూయా. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అంటే ఆయన ప్రెసెన్స్ ఇక్కడ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కెన్ యూ కీప్ ద ఫ్యాన్ టువర్డ్స్ మీ ప్లీజ్? ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఎందుకు అంటే దేవుడు నడిపిస్తాడంట. వెన్ గాడ్ లీడ్స్ వాట్ హ్యాపెన్స్?
దేవుడు మనల్ని నడిపిస్తే ఏం జరుగుతుంది? 114 కీర్తనలో మనం చూసినట్లయితే 7-8 వచనాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఎందుకు దేవుడు మనల్ని దేవుని సన్నిధిలో నడిపిస్తున్నాడంటే ఏమి వణుకుతుంది? భూమి ఆయన సన్నిధికి వణుకుతుందంట. యాకోబు అంట మనుష్యులు ఎవరికి వణుకుతున్నారు? దేవునికి వణుకుతున్నారంట. హల్లెలూయా. వెన్ హీ కమ్స్, ఆయన సన్నిధి ఇక్కడ ఉంటే అంట పైన భాగం 3 నుంచి మనం చూసినట్లయితే సముద్రాలు కూడా పారిపోతాయంట, కొండలు కూడా పారిపోతాయంట, ఇంకోటి యోర్దాన్ నదులు కూడా పారిపోతాయంట. ఆయన సన్నిధిలో కొండలాంటి శ్రమలు పారిపోతాయంట, సముద్రాల లాంటి ముంచి వేసే శ్రమలు పారిపోతాయంట, ఎటువంటి నదులైనా పారిపోతాయంట. ఎలాగ పారిపోతాయి? ఆయన సన్నిధి ఇక్కడ ఉందని పారిపోతాయంట. హల్లెలూయా. అండ్ వెన్ గాడ్ లీడ్స్, నోబడీ నథింగ్ కెన్ స్టాప్ గాడ్. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ సంఘాన్ని నియమించుకున్నాడంటే నిన్ను నడిపించడానికి. యెహోవా నా కాపరి, నాకు లేమి చెప్పాలి. ఎక్కడ నడిపిస్తా? ఆయన నన్ను ఎక్కడ నడిపిస్తాడు దేవుడు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నిన్ను దేశంలో ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని దేవుడు చెప్పాడు. ఓకే, నీకు ఉన్నతమైన స్థలం తెలుసా? డూ యూ నో ద అడ్రస్ ఆఫ్ ద హై ప్లేసెస్ ఇన్ ద ల్యాండ్? వి డోంట్ నో. హూ నోస్? ఆమోస్ 4:13 అనుకుంటా, ఒకసారి చదవండి. ఆమోస్ 4:13. పర్వతమును నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మ చేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియచేయవాడును ఆయన. మనుషుల యోచనలు తెలియచేవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవుడు అని ఆయనకు పేరు. ఎక్కడ సంచరిస్తున్నాడు? పరలోకంలో కాదు, భూమి యొక్క ఉన్నత స్థలంలో ఆయన సంచరించే దేవుడు. హల్లెలూయా. యు నో వేర్ దిస్ గాడ్ ఇస్ వాకింగ్? ఆయన సంచరిస్తాడు ఇక్కడ, భూమి యొక్క ఉన్నత స్థలం. సో దిస్ గాడ్ నోస్ ద అడ్రస్, ద డెస్టినేషన్ ఆఫ్ ద హై ప్లేసెస్. హల్లెలూయా. ఉన్నత స్థలము, ఉన్నత స్థలం అంటే స్లమ్ ఏరియాస్ కాదు. God is saying, I will take you from there to the highest place. I will take you from pit to the palace because I know the address. I know the location. Hallelujah. నేనే అక్కడ సంచరిస్తూ ఉంటున్నాను. Hallelujah. భూమి యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. అండ్ గాడ్ విల్ టెల్ యూ వేర్ టు గో. ఆయన లీడ్ చేస్తాడు. ఇందాక మనం చదివే నిర్గమకాండం 13:21 ఏముంది? ఆయన పగలు ఎలా లీడ్ చేస్తాడంట? మేఘస్తంభం. రాత్రి వేళ కూడా ఆయన లీడింగ్ ఉందా? రాత్రి వేళ కూడా ఆయన నిన్ను లీడ్ చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఏ రోజు కూడా, ఎన్ని రోజులు ఏ పనులైనా నువ్వు పెట్టుకోగాక, కానీ ఆదివారం విశ్రాంతి దినం ఎవరైతే పాటిస్తారో. ఈరోజు ఏం జరిగిందంటే మా చిన్న పాపకి గత 3 రోజుల నుంచి MUN అనేది ఇంటర్నేషనల్గా జరుగుతున్న సర్టిఫైడ్ అన్ని స్కూల్స్ కలిసి పార్టిసిపేట్ అవ్వాలి. తన పేరు ఇచ్చింది. దానికి 3,000 కట్టాల్సి వచ్చింది. కట్టాం. తర్వాత 2 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంది. అన్ని స్కూల్స్ వచ్చాయి, రకరకాల స్కూల్స్ వచ్చాయి. కానీ ఆ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అంటే MUN 3 రోజులు వచ్చే వారికి ఆ సర్టిఫికేషన్ పార్టిసిపేషన్ కానీ, దాంట్లో విన్నర్స్ కానీ, ఆ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. అయితే 3వ రోజు ఏ రోజు వచ్చింది తెలుసా? సండే వచ్చింది. నేను ఈ వాక్యం పొద్దున చెప్తున్నప్పుడు జోసమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళాలి మమ్మీ అని చెప్పింది. నేను అన్నా ఎట్లా నాన్న, హౌ కెన్ యూ మిస్ ద సర్వీస్? దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు ఎలా మిస్ చేస్తావు అంటే, సరే పోనీలే మమ్మీ, నేను ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్ సర్వీస్కి ఉంటాను నేను, సో ఆఫ్టర్ దట్ నన్ను డ్రాప్ చేయండి అంటే, నేను ఒకసారి మా మ్యామ్ని అడుగుతానంటే వాళ్ళ మ్యామ్ని అడిగింది. వాళ్ళ మ్యామ్ ఏం చెప్పిందంటే, ఓకే నో ప్రాబ్లం, బై 10 యూ బీ దర్, అట్లీస్ట్ 8కి స్టార్ట్ MUN, ఎవ్రీడే 8 o'clock వెళ్తున్నారు వాళ్ళు. సో నాకు కొంచెం లేట్ అవుతుంది, సో నేను 10కి వస్తాను మ్యామ్, నేను చర్చ్కి వెళ్ళాలని చెప్పింది. వాళ్ళ మ్యామ్ ఎందుకో ఏమో కానీ ఒప్పేసుకుంది. ఓకే, అంతా క్లియర్. కానీ ఈరోజు కార్లో కూర్చున్న వెంటనే కార్లో కూర్చొని, మమ్మ ఒక్కసారి ప్రేయర్ చేసి చెప్పు, ఈరోజు నేను MUNకి వెళ్ళాలా? ఆ సర్టిఫికేషన్ నాకు ఇంపార్టెంట్, వెళ్ళాలా వద్దా? సంథింగ్ ఇస్ సెయింగ్ నో. ఒక్కసారి నువ్వు చెప్పు. నేను అన్నా నో అన్నా. నో నో నో, నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చెప్పు. యూ ఓపెన్ ద బైబిల్ అండ్ టెల్ మీ. నేను అన్నా నీకు తెలియదు నాన్న, ఈరోజే పొద్దున్నట్టే దేవుడు నాకు ఈ వర్డ్ ఇచ్చాడు కాబట్టి నో అని చెప్పాను. పక్కన నా పెద్ద పాప అంటది, డైజమ్ అంటది, సర్టిఫికేట్ ఇస్ వెరీ, అది ఎంత వెయిట్ ఇస్తుంది అంటే ఆ సర్టిఫికేట్ చాలా మంచి సర్టిఫికేట్ అది అనేసి పెద్ద పాప అంటుంది. నువ్వేమంటావు మమ్మీ అంటే, నో
ఎందుకు నాకు ఆల్రెడీ తెలుసు. ఆమోస్ 4:13 తెలుసు. భూమి యొక్క ఉన్నత స్థలంలో ఎక్కడ ఉన్నాయో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఆ దినాన్ని మనోహరమైనది, ఘనమైనది, ప్రతిష్ఠితమైనది అని నువ్వు అనుకున్నట్లయితే ఎక్కడ నిలబెడతాడు దేవుడు? భూమి మీద. ఎక్కడ? దేశం మీద కాదు, భూమి మీద ఉన్నత స్థలంలో నా బిడ్డని నిలబెట్టును గాక. ఈ రోజు వచ్చిన మీ అందరినీ నిలబెట్టును గాక. హల్లెలూయా. దిస్ ఇస్ మై గాడ్. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. అవును, వస్తుంది. పోనీలే, పొద్దున వచ్చాను కదా, అయిపోయింది అనుకోలేదు. అగైన్ స్పిరిట్ ఇస్ టెలింగ్ హర్. నేను అన్నా, నీకు ఆ డౌట్ వచ్చిందంటేనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైన పనులు పెట్టుకోకండి. కావాలంటే సర్వీస్ అయిపోయిన మంచి తినండి, దట్ ఈస్ యువర్ పోర్షన్. మంచిగా వండుకొని తినండి, హ్యాపీగా ఉండండి. కానీ ఘనమైన దినాన్ని మీరు ఏం చేయాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ గివ్ టు గాడ్. అండ్ దేవుడు ఏమేమి చేస్తాడంటే, మార్కు సువార్తలో అనుకుంటా 16వ అధ్యాయము 20వ వచనం. సరే, బిఫోర్ వి గో ఇన్ టు మార్క్ 16:20, ఐ వాంట్ యూ టు ఓపెన్ ఎక్సోడస్ 33:15. నిర్గమకాండం 33:15. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చటం వల్లనే కదా. నీవు మాతో వచ్చటం వల్ల ఏం జరుగుతుందంటే, భూమి మీదున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడిన వారమని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా అంటే, ఇంగ్లీష్లో చూడండి, పొద్దున్న కూడా చెప్పాను, we will be distinguished from all other people in the office, from all other people in the house, from all other people in the city, from all other people on the face of the earth. వాక్యము ఏదో పెద్దగా ఎగ్జాజరేట్ చేసి ఇంత ఉన్నదా అని ఇంత చేస్తుందని కాదు, అది నిజం. వాక్యము నిజం. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి మీద ఉన్న వారికంటే నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. హూ విల్ రికగ్నైజ్ యూ ఆన్ ఎర్త్? పొద్దున్న చెప్పాను, యెహోషువ మాట్లాడిన వెంటనే సన్ రికగ్నైజ్ జాషువా. సూర్యుడు గుర్తుపట్టాడు, దేవుని బిడ్డ విల్ బీ రికగ్నైజ్డ్ బై ఏంజల్స్. హల్లెలూయా. డోర్స్ ఓపెన్ అవుతాయి. మీకు తెలీదు, దేవుని కొరకు ఒక్కరోజు సండే పోని పార్ట్ టైం జాబ్, నో, వ్యాపారమే చేయొద్దనుంది. వ్యాపారం చేయొద్దు. ఐ డోంట్ వాంట్ టు బీ నెగటివ్, బట్ చూడండి, మార్క్స్ వార్త 16:20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యంను స్థిరపరచుచూ నుండెను. హల్లెలూయా. ఎవరు సహకారుడుగా ఉన్నాడు వారికి? ప్రభువు. ద లార్డ్ విల్ వర్క్ విత్ యూ వెన్ యూ వర్క్. హల్లెలూయా. సో ఈ సన్నిధిలో ఉండాలా, రావాలి. అయితే మీకు, దిస్ ఇస్ నాట్ మై మెసేజ్, నౌ మై మెసేజ్ విల్ స్టార్ట్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం చదువు. 1100 మంది శిష్యులు యేసయ్య తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. మళ్ళీ ఒకసారి చదవమ్మా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు వచ్చిన వారు, ఈ రోజు ఎవరైతే నా స్వరం వింటున్నారో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం అని అనుకోండి. ఎందుకంటే నేను ప్రార్థన చేయగా, ఆఫ్టర్ 3 days ఆఫ్ ప్రైజ్, గాడ్ ఈస్ గివింగ్ దిస్ వర్డ్. దేవుడు యేసయ్య కొంతమందిని పిలిచి నిర్ణయించిన కొండకు వెళ్దాము అని చెప్పాడు. ఓకే, నిర్ణయించిన కొండ. చెప్పండి, ఏం కొండ? నిర్ణయించిన కొండ. కొండ అంటే ఎప్పుడు కూడా బైబిల్లో 2 రకాలుగా, నెగిటివ్గా ఏమో ప్రాబ్లమ్స్, పాజిటివ్గా ఏమో సంఘం. ఏంటది? సంఘం. సంఘం ఎప్పుడు కొండకు సాదృశ్యం, కొండ మీద ఉన్న పట్టణం. ఆమేన్, హల్లెలూయా. సో సంఘం. సో దేవుడు అంట, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి మెసేజెస్, ఎవరైనా అటు ఇటు తిరిగే వారికి, ఒక వారం ఒక చర్చ్కి, ఇంకో వారం ఇంకో చర్చ్కి వెళ్ళే వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు సంఘాన్ని నిర్ణయించాడు, ఒక ఆలయాన్ని మీకు దేవుడు నిర్ణయించాడు. దాని పేరు నిర్ణయించిన కొండ, నిర్ణయించిన స్థలం. అక్క, ఇది కూడా ఉంటుందా? మీరు అన్ని తప్పు బోధలు చేస్తున్నారు. ఉంటుంది. నీ తల్లి నిర్ణయించాడా దేవుడు? నువ్వు ఏ తల్లి గర్భంలో పుట్టాలో ఆ తల్లి గర్భంలోనే నువ్వు పుట్టావు. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువు. 139
16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నీ కన్ను ఎప్పుడు చూసాయి? పిండమునై దేవుని కన్ను మనల్ని ఎప్పుడు చూసాయి చెప్పాలి. పిండమునై ఉండగా తర్వాత నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనాయి. అంటే ఆ దినములో సండే ఉందా? ఆ సండే కూడా రాయబడి ఉందా? ఈ సండే పలానా రోజు చర్చ్లో నువ్వు కూర్చోవడం ఎవరు నిర్ణయించారు? నాట్ యూ, ఇట్ వాజ్ డిసైడెడ్ బై గాడ్. అందుకే నేను అన్నా, ఈరోజు వాక్యం విన్న వారితో దేవుడు సూటి తేటగా మాట్లాడుతున్నాడు. ఐ విల్ షో యూ ద బ్లెస్సింగ్స్, ఐ విల్ షో యూ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో. ఐ యు రెడీ? ఎస్. కొంచెం 15 minutes ఆలస్యమైన కూర్చోండి. ఎందుకంటే రేపు మీరే కాదు, మీ తర్వాత వచ్చే పిల్లలు, మీ సంతానము అభివృద్ధికి వెళ్ళడానికి కారణము ఈ వాక్యం. ఆమేన్. దేవుడు కొండను నిర్ణయించాడు, దేవుడు నీ స్థలాన్ని నిర్ణయించాడు. ఎక్కడో ఏదో దేశంలో పుట్టాలి కాబట్టి పుట్టాం కాదు. ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ ప్లాన్డ్. ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఈజ్ ప్రీ ప్లాన్డ్. నీ తల్లి ప్రీ ప్లాన్, నీ తండ్రి ప్రీ ప్లాన్. నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఏ సమయంలో పుట్టాలో, ఎప్పుడు నువ్వు బయటకు రావాలో, ఎక్కడ నువ్వు చదువుకోవాలో, ఎక్కడ నీ ఎడ్యుకేషన్ ఉండాలో, ఎంతవరకు నీ ఎడ్యుకేషన్ ఉండాలో, ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవాలో, ఎవరిని ఎలాంటి పిల్లల్ని, ఎంతమంది పిల్లల్ని కనాలో, ఇవన్నీ నువ్వు పిండంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూసి తన గ్రంథములో ప్రతి దినము రాసిన తర్వాత నిన్ను పంపించాడు ఈ లోకానికి. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన స్థలంలోనే నువ్వు ఉంటావు, దేవుడు నిర్ణయించిన ఉద్యోగంలోనే నువ్వు ఉంటావు. హల్లెలూయా. దేవుడు పంపించిన చోటుకే నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ నేను చెప్తున్నా, దేవుడు నిర్ణయించిన కొండలు ఉంటాయి. నిర్ణయించిన కొండ అంటే నిర్ణయించిన సంఘాలు ఉంటాయి. చాలామందికి తెలియదు, నాటబడరు ఒక సంఘంలో. దిస్ చర్చ్ డస్ నాట్ హ్యావ్ మెంబర్స్. వీ హ్యావ్ బిలీవర్స్ బట్ వీ డోంట్ హ్యావ్ మెంబర్స్. బట్ గాడ్ ఈస్ టేకింగ్ దాట్ ఇన్ టు అకౌంట్. ఎందుకు నేను చెప్తానంటే, దేవుడు నిర్ణయించాడు. మేము మా కొరకు నిర్ణయింపబడలేదు, మీ కొరకు నిర్ణయించబడ్డాం. ఇందాక హారిక చెప్తా ఉంటుంది, కాపరులు ఏ టైంలో ఎంటీ అనిపించిందో అదే టైంలో నెక్స్ట్ డే ఏం జరిగింది? నాట్ 1 day, నాట్ 2 days. ఆమె కోల్పోయిన 2 weeksకి 3 days ఆఫ్ వర్షిప్ ప్లస్ టుడే 4 times. అంటే డబుల్ ఇచ్చాడా లేదా? ఎస్. ఏ సంఘానికి వెళ్దాం, ఆమె చెప్పేది నేను వింటా ఉన్నాను. ఎక్కడ చర్చ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే నేను ఐ విల్ బీ ఫిల్డ్. ఎస్. ప్రతి సంఘం దేవుని సంఘమే. ప్రతి సంఘం యేసు క్రీస్తు రక్తము చేత కట్టబడిన సంఘమే, నేను కాదనట్లేదు. కానీ నీవు నిర్ణయించిన సంఘం అనేది దేవుడు నిర్ణయిస్తేనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇది వింటున్నావు. ప్రతి చోట నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు నీకు ఎంత ఆహారం కావాలో అది వారమంతా సరిపోయేంత దేవుడు నీకు దయచేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఈ మినిస్ట్రీ నుండి వచ్చే వైనస్, చిన్న చిన్న స్నిప్పెట్స్ ఆఫ్ వీడియోస్ విల్ టాక్ టు యూ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ లైఫ్, విల్ లీడ్ యూ. హల్లెలూయా. ఆయన పగలు మేఘ స్తంభమున, రాత్రివేళ అగ్ని స్తంభముగా మాట్లాడే దేవుడు. అది నిర్ణయపు కొండ నుంచే వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా మన సంఘంలో ఈ మాటలు వింటున్నారు కాబట్టి అక్క తన సంఘం, నో, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ గాడ్, ఐఎమ్ టెల్లింగ్ హిస్ ప్లాన్స్. హల్లెలూయా. 92 కీర్తనలు ఏముందండి ఒకసారి చదువుదాం. 92 Psalm 12:13. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు ఎక్కడ వర్ధిల్తారు చెప్పండి? ఎక్కడ వర్ధిల్తాం? ఫస్ట్ ఇక్కడ వర్ధిల్లి బయటికి వెళ్తామంట. మీకు అర్థమవుతుందా? మనము మందిరములో దేవుడు చూపించిన నిర్ణయపు కొండ మన దేవుడు మనకు ఏర్పాటు చేసిన మందిరం. సో ఈ మందిరంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనము అంటే నాటబడ్డం అంటే నాకేంటో నాకు కొంచెం చెప్తారా? ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట వెళ్ళడం నాటబడ్డమా? ఇట్స్ ఓకే టు బీ ఫిల్డ్. బైబిల్ స్టడీ చేసుకోవాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. యు గో, యు లిసన్, రైట్, డూ ఇట్. ఏ సంఘంకి వారి సంఘస్థులు ఉన్నారు, వారికి దేవుడు నిర్ణయించాడు. ఒక్కరోజు ఒక్క సంఘమును నాటబడాలంట. ఆ మందిరంలో నాటబడాలి, మన దేవుని ఆవరణంలో. అప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ వర్ధిల్లి బయటికి వెళ్తామంట. ఇక్కడ మనం బ్లెస్సింగ్ పొందుకొని బయటికి వెళ్తాం. నువ్వు నాటపడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలాగ చెప్పాలి మీకు, హౌ టు, సరే మీరు ఒక హోటల్కి వెళ్తారు. యు ఆర్ గోయింగ్ టు అ హోటల్. విచ్ హోటల్?
కొంచెం నవ్వుకుంటూ చెప్పండి. ఎవ్వరిని తిట్టట్లేదండి, మీకు సరైన దారి చూపిస్తున్నానండి. సైన్ బోర్డులో మంచిగా ఇదమ్మా దారి అని చెప్తున్నాను, మిమ్మల్ని తిట్టట్లేదండి. సైన్ బోర్డు చూసిన వారు బాధపడతారండి, హ్యాపీ అవుతారా? సైన్ బోర్డు చూసిన వాళ్ళు హ్యాపీ అవుతారా బాధపడతారా అంటే నో హోటల్ అంటారు. ఓకే నో హోటల్, అక్కడ వెళ్ళి తింటారా? పిస్తా హౌస్ వాట్ ఎవర్. ఓకే, సో ఒక హోటల్కి వెళ్ళారు. యునో ఆ హోటల్లో మీకోసం ఒక టేబుల్ ఉంది, మీకోసం ఒక వెయిటర్ ఉన్నాడు, మీకు కావలసిన ఆహారం ఆల్రెడీ సిద్ధము చేసి ఉన్నాడు. ఈ హోటలు మీ టేబుల్, మీ పేరు, మీ ఆహారము సిద్ధపడి ఉన్నది. బా హోటల్లో నా టేబుల్, రోజు చూసే టేబుల్, రోజు ఆహారం వస్తుంది, సేమ్ వెయిటర్, ఏం చూస్తాం? ఆ టేబుల్ డెకరేషన్ సూపర్, ఆ టేబుల్లో ప్లేట్స్ సూపర్, ఆ టేబుల్లో స్నాక్స్ ఇస్తారంట సూపర్, ఆ టేబుల్లో నానా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నేను ఐ యామ్ గాడ్స్ అంబాసిడర్, ఐ విల్ టాక్. ఇక్కడ ఎంతమంది వచ్చారంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. నేను చూపిస్తా విత్ రెఫరెన్సెస్, ఐ విల్ షో యూ. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం. నేను నీతో, ఏ దేశం అది? మోరియా. అందరు చెప్పాలి, ఏ దేశంకి వెళ్ళమన్నాడు? ఇది ఎవరు చెప్పారు? ఇది టు అబ్రహాం. మోరియా దేశంలో ఏదో కొండ మీదకి వెళ్ళి ఒకదాన్ని నువ్వు బలిగా నువ్వు ఒకదాని మీద నువ్వు బలిగా అర్పించమని దేవుడు చెప్పట్లేదు. నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద నువ్వు దహన బలిగా నువ్వు అర్పించాలి. దీంట్లో చాలా డీప్ మీనింగ్ ఉందండి. దేవుడు చెప్పాడా, వెన్ యూ గో టు అనదర్ చర్చ్ ఆస్క్ గాడ్, ప్రభా నువ్వు నన్ను అక్కడ పంపిస్తున్నావా, వెళ్ళాలా వద్దా? లేదా నీకు ఏ చర్చ్కి వెళ్ళాలి, నువ్వు ఊరు నుంచి వచ్చావు, ఏ చర్చ్కి వెళ్ళాలి నీకు తెలియదు, ప్రార్థన చేయి, అయ్యా నాకు పరిశుద్ధ పర్వతము చూపించు. పరిశుద్ధ పర్వతం అంటే చెప్పండి ఏంటది? సంగమం, సంఘానికి సాదృశ్యం. యూ షుడ్ ఆస్క్ గాడ్. నేను చెప్తాను దీనిలో ఎంత అద్భుతం ఉందంటే, దేవుడు అంటున్నాడు మోరియా దేశంలో అన్నాడు. హైదరాబాద్లో చాలా సంఘాలు ఉన్నాయా? ఒఫీషియల్గా కౌంట్ అయిన సంఘాలు 172. ఎన్ని సంఘాలు ఉన్నాయి హైదరాబాద్లో? 172. గచ్చిబౌలి తెల్లాపూర్లోనే మోర్ దెన్ 10 చర్చెస్ ఉన్నాయి. ఓకే, కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు చూపించబోవు పర్వతము మీదకే వెళ్ళాం. గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నువ్వు ఏ తల్లికి పుట్టాలో హీ నోస్, నువ్వు ఏ టైం జోన్లో పుట్టాలో హీ నోస్. యోబు గ్రంథం 14:5 ఒకసారి చదవండి. జోబ్ 14:5 అనుకుంటా, ఒకసారి తీయండి. జోబ్ 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నీవు వారికి ఏదైతే నియమించున్నావో అది నీవే నియమించి ఉన్నావు. అ పర్సన్స్ డే వాజ్ డిటర్మైన్డ్. ప్రతి దినము ఇస్ డిటర్మైన్డ్. అంటే ఘనమైన దినము కూడా డిటర్మైండా? ఘనమైన దినం కూడా ప్లాన్డా? ఎస్. ప్రతిరోజు కూడా నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య కూడా ఉందంటే వారి ప్రతిరోజు కూడా నియమింపబడిందంటే 6 రోజులు నియమించబడ్డాయి అని ఉందా, లేక అన్ని నెలల్లో అన్ని రోజులు అని ఉందా? నెలలో అన్ని రోజులు. దాంట్లో పరిశుద్ధమైన దినం ఉందా? ఘనమైన దినం ఇంకా ఎక్కువగానే ఉంటుంది కదా. మనోహరమైన దినమును మీరు మనోహరంగా ఆచరించాలంటే దానికి స్పెషల్ కౌంటర్ ఉంటుంది కదా. మీరు క్యాలెండర్ చూసారా ఎప్పుడైనా? ఏ క్యాలెండర్ చూడు, క్రిస్టియన్ క్యాలెండర్, సెక్యులర్ క్యాలెండర్, గవర్నమెంట్ క్యాలెండర్, సండే ఏ కలర్లో ఉంటుంది? God has ordained that day, hallelujah. God has ordained that day for him, hallelujah. ఆ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, వేరేవాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఉన్నత స్థానంలో ఎక్కువ, నువ్వు ఉన్న చోటే ఉంటావు, నువ్వు పర్వతం ఎక్కువ, నేను చూపించు పర్వతం ఎక్కువ. ఎన్ని రోజులు నడిచి వెళ్ళారండి ఆ పర్వతానికి? టెల్ మీ, ఎన్ని రోజులు నడిచి వెళ్ళారు అబ్రహాం? రేపు మీ పేర్లన్నీ సండే స్కూల్లో ఎన్రోల్ చేయండి.
అబ్రహాం ఇసాకు కథ తెలియదు మనకి. ఏం బైబిల్ చదువుతున్నారు? దేవుడు వాక్యంగా వస్తాడు. యూ షుడ్ నో. ఓకే, ఎన్ని రోజులు ఆ పర్వతం, మోరియా దేశంలో ఉన్న పర్వతం ఎక్కడానికి 3 days. ఎన్ని రోజులు నడిచారు అబ్రహాం ఇస్సాకు? 3 రోజులు. 3 రోజులు. ఇస్ ఇట్ అ స్మాల్ థింగ్ టు క్లైంబ్ అప్ అ మౌంటైన్? పైకి పర్వతం ఎక్కాలంటే కష్టతరం, కానీ ఎన్ని రోజులు వారికి పట్టింది? 3 రోజులు. ఇక్కడ చాలామంది బాచుపల్లి, బీరంగూడ, ఎన్నో ప్రదేశాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఉన్నవారు, దూరం నుంచి వచ్చేవారు ఉన్నారు, సెకండ్రాబాద్ నుంచి వచ్చేవారు ఉన్నారు. God will bless them mightily. Amen. Hallelujah. Hallelujah. Somebody volunteers, please guide the people who came there. సో నేనేం చెప్తున్నాను, దేవుడు మోరియా ప్రదేశంలో ఒక్క పర్వతంకి ఎక్కి బలి అర్పణ ఇవ్వమన్నాడు. అంటే దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా అంత డీటెయిల్డ్గా నిర్ణయిస్తే దేవుడు సంఘ విషయంలో కూడా నీకు నిర్ణయిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అక్కడెక్కడ బలి అర్పణ కాదు, నేను చూపించు చోట నువ్వు బలి అర్పించు. ఎందుకు అనుంటాడు ఆ మాట? ఎందుకు అనుంటాడు? 22వ అధ్యాయము 3 చదవండి. 3 రోజుల ప్రయాణం తర్వాత తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మళ్ళొకసారి కమాన్, అండర్లైన్ 1 2 3 4 5 6. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. హల్లెలూయా. డిడ్ యు ఒబే? ద నెక్స్ట్ డే క్యాలిక్యులేట్ చేస్తే 3 days ప్రయాణమా? నేను వెళ్ళను. ఇక పక్కన ఒక కొండ ఉంది ప్రభా, I will go. Local church ఉంది నాయన. Shall I go there? Sometimes God will show you the church. It might be 1 hour distance. Go there. Because you do not know what is going to happen. 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యెహోవా ఈరేగా, దేవాది దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఏ కొండ మీద అయితే దేవుడు వెళ్ళమని చెప్పాడు, అదే కొండ మీద ఎవరున్నారు? నీ కొరతను తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమంది? అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా, ఎక్కడ? దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు వాట్ హ్యాపెండ్ దేర్? హీ సా వాట్? 8 పొట్టేల్ని చూశాడు. ఏం చూశాడు? ఓకే, కీప్ ద పిక్చర్ రెడీ. 8వ వచనంకి వెళ్ళండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొన్న. నౌ యు ఆర్ గెటింగ్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే నౌ. ఎనీబడి స్మార్ట్ పీపుల్, మెచ్యూర్ పీపుల్, ఐ యు అండర్స్టాండింగ్? 22వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు అంటాడు, ఇదిగో బాబు అబ్రహాం, నేను చూపించాను, నీ కొరకు నేను ఒక కొండను నిర్మించాను, అక్కడ నువ్వు బలి అర్పణివ్వు అంటే నెక్స్ట్ డే సరే ప్రభా, 3 రోజులు ప్రయాణమైనా కూడా ఎంత కష్టమైనా వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, వద్దు, నీ కుమారుని నువ్వు బలిగా అర్పించకు అంటాడు. అయితే కుమారుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏమని అడుగుతాడు? మనం కొండ అయితే ఎక్కుతున్నాం, చాలామంది మన పక్కన వారు క్వశ్చన్ అడుగుతారు. చర్చ్కి వెళ్తున్నాం, నీ బర్త్డేస్కి ఆ సేవకులు వస్తారా? చర్చ్కి అయితే వెళ్తున్నాం. సమాధి స్థలాలు ఉన్నాయా? చర్చ్కి అయితే వెళ్తున్నాం. నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏ చర్చ్ అయినా, ఇఫ్ సంబడీ ఈజ్ బిలాంగింగ్ టు సమ్ అదర్ చర్చ్ ఆల్సో. నేను చెప్పాను కదా, హోటల్, టేబుల్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆ టేబుల్ మీద నీ పేరు ఉంటుంది, ఆ ప్లేట్ మీద నీ పేరు ఉంటుంది, ఆ ప్రావిజన్లో నీ పేరు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు గెటింగ్ ఇట్? సో ఏది గొర్రె అంటే, గొర్రెపిల్ల ఏది అంటే ఏమన్నాడు? గొర్రెపిల్లను దేవుడే. ఐ విల్ కమ్, ఐ విల్ ఒబే గాడ్, ఐ విల్ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. నాకు ఎన్ని శ్రమలున్నా, ఏది కోల్పోయినా, సమయము కోల్పోయినా, డబ్బు కోల్పోయినా, ఉద్యోగం కోల్పోయినా, బిజినెస్ కోల్పోయినా, ఆరోగ్యము కోల్పోయినా, శక్తి కోల్పోయినా, ఏది కోల్పోయినా, నిర్ణయించబడిన కొండ మీద అది దేవుడు నాకు దయచేస్తాడు. హల్లెలూయా. కమ్ టు చర్చ్ విత్ దిస్, కమ్ టు చర్చ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. అబ్రహాం చెప్పాడు, గొర్రె పిల్లను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ మనకిచ్చాడు గొర్రె పిల్లను. నీకు ఏది కావాలన్నా లుక్ అప్ టు దిస్ క్రాస్, అండ్ దట్ టు ఆయన నిర్ణయించిన కొండ మీదనే. గలిలీలో మత్తయి సువార్త 28:16. యేసయ్య ఆరోహణం అవ్వకముందు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య ఇంకా లాస్ట్, నేను వెళ్ళిపోతున్నా, మీకు ఒక వర్క్ ఇవ్వాలి,
వారికి పై గది ఉంది తెలుసా మీకు, మేడ గది ఉంది తెలుసా మీకు, వారికి సపరేట్ వాట్ యు సే బాండింగ్ ప్లేస్ ఏమంటారు దాన్ని, కలుసుకునే గ్యాదరింగ్ ప్లేస్ ఉంది తెలుసు కదా మీకు. దే హ్యావ్ సీక్రెట్ ప్లేసెస్, యు నో దట్, జీసస్ అండ్ హిస్ దిస్ థింగ్. బట్ ఆయన వెళ్ళకముందు లాస్ట్ ఒక కొండని నిర్ణయించాడంట. ఆ కొండని నిర్ణయించి, శిష్యులారా కమ్ టు దట్, నిర్ణయించిన కొండ. ఎందుకు? దేవుడు వారితో, ఆ శిష్యులతో 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చాలా చెప్పాడు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరే. బట్ లేటర్ గాడ్ వాస్ సెయింగ్, చాలా మాటలు చెప్పాడు. ఎందుకు దేవుడు చూడండి ఏమి చెప్పాడు చూడండి వారికి. అది వారు నిర్ణయించ కొండకు వెళ్తే ఆ లైన్ చదవండి 18. అయితే యేసు వారి యొద్దకు. అమ్మ ఎంతమంది వింటున్నారు? కెన్ యూ వేవ్ యువర్ హ్యాండ్ టు మీ? సమ్ ఆర్ నాట్ లిస్నింగ్, సమ్ డోంట్ లైక్ ఇట్. మీకు నచ్చకపోయినా వినండి. మీకు దివ్య డేవిడ్ అక్క నచ్చకపోయినా పర్లేదు వినండి. డేవిడ్ రాజు అన్న నచ్చకపోయినా వారు, ఆ పలానా పాస్టర్ చాలా బాగున్నాడు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళండి. మళ్ళా ఇక్కడికి రావాల్సిందే. కమ్ బ్యాక్. నువ్వు గొర్రెలు అక్కడ వెతుకుతూ ఉంటావు. అందరికీ గొర్రెలు అక్కడక్కడ ఉంటాయి, నీకు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. హల్లెలూయా. నీకు ప్రావిజన్ ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండే వస్తుంది. హల్లెలూయా. డోంట్ సీ ఆల్ అదర్ ప్లేసెస్, డోంట్ సీ సెలబ్రిటీస్, డోంట్ సీ ఎనీథింగ్, డోంట్ సీ ప్లేసెస్. నేను చెప్తున్నా కదా, ఈ ప్లేస్ మోరియా కొండ, ఈ కొండ బాగాలేదు ప్రభా, ఈ కొండ ఎండిపోయిన కొండ, ఇక్కడ అసలు కనీసము ఏది కూడా ఉండదు. ఎండిపోయినది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మోరియా దేశపు కొండల్లో ఒక చెట్టుకు ఇరుకుందంట. ఏంటది? పొట్టేలు ఇరుకుంది. ఎండిపోయిన చెట్టుకు ఇరుకుని ఉంటుంది. సో దేవుడు కొన్నిసార్లు మనం చూస్తే ఈ ప్లేస్ బాగాలేదు. నో, డోంట్ గో బై ప్లేసెస్. గాడ్ ఈస్ టాకింగ్ టు మీ అని చెప్పండి. ఓ వెరీ గుడ్ సౌండ్. వెనక వాళ్ళు చెప్పట్లేదు. గాడ్ ఈజ్ ఆల్సో టాకింగ్ టు మీ. ఓకే. సో దేవుడు నిర్ణయించబడిన కొండకు రండి అని చెప్తే శిష్యులు వెళ్ళారు. కానీ ఈ లైన్ చూడండి, యేసు వారి యొద్దకు వచ్చి. హల్లెలూయా. గాడ్ విల్ కమ్ హియర్. దేవుడు ఏదైతే డెసిగ్నేట్ చేశాడో అక్కడ దేవుడు ఉంటాడు. నేను ఇక్కడ రమ్మన్నాడు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? దేవుడు. అంటే అక్కడ లేడా? అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ ఎలా ఉంటాడో? మేబీ అక్కడ వాళ్ళకి తండ్రిలా కనబడాలని, మేబీ అక్కడ తండ్రిలా. ఇక్కడ నీకు ప్రస్తుతానికి దేవుడు నీకు ఎలా కనబడాలి? ప్రావిజనల్. ఎలా కనపడాలి? యెహోవా ఈరేగాను దేవుని చూడాలనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చి ఏం చెప్తున్నాడు? పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడెను, ఇప్పుడు నేను అది నీకు దయచేస్తున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడంటే వారితో మాట్లాడడానికి పిలిచాడు. ఎందుకు ఈ కొండకు పిలుస్తున్నాడు దేవుడు? నీతో, నీ కుటుంబంతో మాట్లాడడానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి. అయితే వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 22వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము, నువ్వు చెప్పిందల్లా విన్నావు, బలి అర్పణ కొరకు నీకు ఏకైక కుమారునైనా నీ ఇస్సాకు, నీ కుమారుని నాకు ఇచ్చి ఉన్నావు, కాబట్టి నేనేం చేస్తున్నాను నీకు, ఆయన నువ్వు చంపకు. నేను చూసాను, నేను ఐ టెస్టెడ్ యు పాస్ ద టెస్ట్. కానీ లుక్, నువ్వు కళ్ళు తెరిచి చూడు, నువ్వు కన్నులెత్తి చూడు, పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. పొట్టేలు, హార్న్స్తో ఉన్న పొట్టేలు. ఇప్పుడు పిక్చర్ పెట్టండి. పొట్టేలు పెద్దదా, గొర్రె పిల్ల పెద్దదా? కెన్ యూ సీ ద పిక్చర్ బిహైండ్ మీ? విచ్ ఇస్ పొట్టేలు? హార్న్స్. అది పెద్దదా? గొర్రె పిల్ల పెద్దదా? అబ్రహాం ఏమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు? ఇస్సాకు ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు? అబ్రహాము ఇస్సాకు పొందుకున్నాడు, కావలసిన గొర్రెపిల్ల కాదు. దేవుడు ఏమి ఇచ్చాడు? పొట్టేలుని ఇచ్చాడు. దేవుడు నిర్ణయించిన కొండ మీద అబ్రహాము ఇవ్వకుండా వేరే కొండకి వెళ్ళి బలి అర్పణ ఇచ్చుంటే ఇస్సాకు పోయేవాడు, పొట్టేలు దొరికేది కాదు, ఏది ఉండేది కాదు. నవ్ యు అండర్స్టాండింగ్? దట్స్ వై యు ఆస్క్ గాడ్. డోంట్ జస్ట్ బ్లైండ్లీ గో హియర్ అండ్ దేర్. Your dominant speaker should be Divyaka or David Anna if you're coming to Soul Church. Your dominant. అందరు మాట్లాడేవారే, అందరు స్పీకర్స్, అందరు అభిషక్తులే. కానీ గైడెన్స్, లీడింగ్, పగలు మేఘస్తంభంలో నడిపించేది. ఈరోజు ఏం చేయాలి? ఈ వారంలో ఏం చేయాలి?
సండే దేవుడు నిర్ణయించే కొండ మీద దేవుడు గొర్రె పిల్ల కాదు, ఏం పెడతాడు? పొట్టేలు పెడతాడు. అంటే నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా నీకు ప్రొవైడ్ చేసే దేవుడు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా నా పోషకుడు అన్నాడు. హల్లెలూయా. డోంట్ గో హియర్ అండ్ దేర్. నాటబడండి, మందిరంలో నాటబడండి. ఐ విష్ ఐ కెన్ షో యూ పిక్చర్. మేము ఒకరోజు ఏదో ప్రాంతానికి వెళ్తున్నాం. కొండలన్నీ ఏం చేస్తున్నారు? తొలిపిస్తూ ఉంటుండగా, కొండలు తొలిపిస్తూ ఉంటుండగా మేము చూస్తూ ఉన్నాను. అందరూ కొండలు ఇట్లా తొలిపించారా, ఎంత ఖర్చు అవుతుందని అన్న మాట్లాడుతున్నాడు. నేను ఇలాగ బయట కిటికీ వైపు చూసి నేను ఆ కొండల మధ్యలో చెట్లు చూస్తూ ఉన్నాను. అయితే తొలిపించినప్పుడు వాటి రూట్స్ కనబడుతున్నాయి. చెట్టు కొండ ప్రాంతంలో చిగురుతూ చాలా చక్కగా ఉంది, చాలా గ్రీన్. నాకు అది ఆ దృశ్యం ఆశ్చర్యం అనిపించింది. ఐ లుక్ టు దట్. ఐ డు నాట్ నో హూ వాజ్ విత్ మీ, బట్ ఐ లుక్ టు దట్. ఆ కొండ ప్రాంతం చూసాం. మాకంటే ఎత్తుగా ఉన్నాయి కొండలు. ఆ కొండల మీద చెట్లు ఉన్నాయి, నీరు లేదు, అది కొండ. కానీ మీకు తెలుసా, అక్కడ ఆ చెట్టు నాటబడిన దాని వేర్లు చక్కగా జిగ్ జాగ్ మెట్లు ఉంటాయి కదా, అలాగ మెట్లు వేసుకొని నేను అన్నాను, అన్నను అడిగాను, డాడా ఇక్కడ నీళ్ళు ఎలా ఉంటాయి? ఎలాగ ఇంత చక్కని చిగురించే చెట్టు పెరిగింది? ఎలాగా? అప్పుడప్పుడు మొలిచిందా? కాదు. అంటే చూడు, దాని రూట్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. ఎక్కడి వరకు ఉంది నీళ్ళు అంటే ఇంకొంచెం నీళ్ళు వరకు అది వెళ్ళిందంట. అంటే ఎక్కడ నాటబడింది? నీటి వద్ద నాటబడింది. ఎంత కొండ ప్రాంతమైన పైకి వెళ్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నత స్థలంలో ఎక్కించాలి అంటే, నువ్వు దేశంలో అందరికీ కనబడాలి అంటే, నీ కుటుంబము, నీ జీవితము, నీ జాబ్, అన్ని విషయాలు ఆశీర్వదించబడాలంటే నీవు ఎక్కడ నాటబడాలి? మందిరంలో నాటబడాలి. నువ్వు ముసలితనంలో కూడా నువ్వు ఏం చేస్తావు అంట? ఇంకా చిగురిస్తూ ఉంటావంట. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను ముగించే ముందు. మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది. గొర్రెపిల్ల అడిగాడు, దేవుడు ఏమిచ్చాడు? పొట్టేళ్ళని ఇచ్చాడు. నువ్వు ఏదైతే నువ్వు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నావో ఈ సంఘంలో దానికంటే రెండింతలుగా దేవుడు నీకు దయచేయును గాక. బీ కనెక్టెడ్, బీ లాయల్, లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే ఈ పలానా రోజు ఈ జనరేషన్కి నీ పేరు మీద ఈ సంఘము ముద్రించబడింది, మీ కొరకు నియమించబడింది. మీ కొరకు మమ్మల్ని ప్రతిరోజు ట్రైన్ అప్ చేస్తున్నాడు, ప్రతిరోజు నలగొడుతున్నాడు, ప్రతిరోజు మమ్మల్ని స్క్వీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇట్లాంటి వాక్యము రావడానికి నా ప్రభు 100% సరెండర్ లేకపోతే ఈ వాక్యం వచ్చేది కాదు. ఐ హ్యాడ్ టు సరెండర్ టు గాడ్ ఎవ్రీ డే 100%. మీ కొరకు నియమించాడు. డోంట్ లుక్ ఎట్ ఎవ్రీ పాస్టర్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీ మెసేజెస్. ఈ సండే ఏం చెప్పాడు? ఓకే, మీకు ఒకటి తెలుసా సీక్రెట్? ఈ సండే ఏమి కావాలో అదే వాక్యాన్ని నేను వారంలో రిలేటెడ్ సిచ్యువేషన్ జరుగుతుంది. ఐ విల్ గో బ్యాక్ టు సండే మెసేజ్ ఆర్ ఐ విల్ గో బ్యాక్ టు వైనస్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. ఆ రోజు సండే, ఆమెకు తెలియదు, నాకు తెలియదు. ఒక సంబంధం వచ్చింది. ఏమొచ్చింది? సంబంధం వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత ఒక సంబంధం వచ్చింది. సంబంధం వస్తే ఆ రోజు ఎందుకో మెసేజ్లో నేను కోరుకున్నవాడు అతడు కాదు, టైం ఉంది, దట్ ఈస్ నాట్ ఎ కప్ ఆఫ్ టీ. ఆ మెసేజ్ ఏంటో తెలియదు, కానీ ఈ మాటలు ఆమెని ముట్టాయి. దెన్ షీ వెంట్. ఈవినింగ్ లైవ్లో ఇంకొక సంఘంలో జరిగే మెసేజ్ వింటుంది. సో ఆ మెసేజ్లో ఇంకా ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటారు, పెళ్లి చేసుకోండి అన్నా. ఇప్పుడు ఈరోజు నీకు ఈ వీక్లో ఏదైతే సంబంధం వచ్చిందో చేసుకో అన్నాడు. ఆ రోజు సార్ షీ కాల్ మీ. సో చర్చ్లో నీది కాదు, వేరే చర్చ్లో నీదే అది అని వచ్చింది. అంటే వారు తప్ప వీరు తప్ప కాదు, ఎవరి సంఘానికి వారు మాట్లాడారు. నేను అన్నా, నువ్వు ఏ సంఘానికి నువ్వు నియమించబడ్డావు, దేవుడు నీకు ఏ సంఘం చూపించాడు. అదే అమ్మాయి బిఫోర్ టెలింగ్ మీ దిస్, ఆమె ఈ సంఘానికి రావడానికి కొన్ని నెలలు ప్రార్థన చేసిందంట. ఇది దేవుని చిత్తం అయితే తీసుకురండి,
ఎన్నో కన్ఫర్మేషన్స్ ఇచ్చినాక సో చర్చ్కి వచ్చింది. మళ్ళా సో చర్చ్లో విన్న వాక్యం కొంతమందికి ఎలా ఉంటుందంటే, అంటే ఎవరిని ఒఫెండ్ చేయాలని కాదు, సంఘంలో ఉన్న వారిని ఎవరిని కాదు, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి, ఉంటుంది ఆత్రం. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పినాక ఇంకే ఏంటి, ఒకసారి నువ్వు బిర్యానీ తిన్నావు, ఒక గంట తర్వాత ఇంకో బిర్యానీ తింటావు. యూ షుడ్ హ్యావ్ దట్. ఓకే, దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. ఈ వర్డ్ ఇస్ టాకింగ్ టు మీ. ఈ వర్డ్ నాతో మాట్లాడింది అంటే వేరే వాయిసెస్ ఎందుకు? వై డూ యూ వాంట్ టు లిసన్ టు ఎవ్రీ వాయిస్? యూ విల్ బీ కన్ఫ్యూజ్డ్. అబ్రహాము సారాతో మాట్లాడా, సారా పలానా కొండ అని చెప్తే, ఒకవేళ సారా అస్సలు ఇస్సాక్ని ఇవ్వద్దు అనేది, ఒకవేళ పోని ఆమె విశ్వాసం గొప్పది, సారా అబ్రహాం వల్లే, సరే ఇవ్వు, కానీ ఆ కొండ ఎందుకు 3 రోజులు నా కొడుకును ప్రయాణం చేసుకొని తీసుకెళ్తావా, వద్దు ఈ కొండ అని ఉంటే. హీ నెవర్ లిసన్ టు ఎనీబడీస్ వాయిసెస్, హీ జస్ట్ లిసన్ టు గాడ్. గాడ్ ఈజ్ వెరీ ఇంటిమేట్ టు యూ. నీతో మాట్లాడుతున్నాడు. అటు ఇటు తిరిగితే చెప్తున్నాం కదా, రూట్ సరిగా ఉండదు. రూట్ బలం లేకపోతే చెట్టు బలంగా ఉండదు. రూట్ నాటబడాలి. రూట్స్ ఏంటి, నేనేమో చెప్తున్నా, రూట్స్ అంటే వేర్లు. నువ్వు నాటబడు. ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటావు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ నన్. తెలుసా ఈ సామెత? అన్ని చేతులు పెట్టేవాడు ఒక్క దాంట్లో స్కిల్ఫుల్గా ఉండడంట, ఒక్క దాంట్లో ప్రాస్పెరిటీ చూడడంట. సో టుడే గాడ్ ఇస్ సెయింగ్, ఎందుకు నీకు డౌట్? ఇది దేవుడు చూపించిన సంఘం. గో టు గాడ్. అయ్యా చెప్పు, ఇది నువ్వు నాకు చూపించే సంఘం. ఎందుకంటే ఇక్కడ నీకేముంది? యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆయన నువ్వు గొర్రె పిల్లని అడిగితే ఏమిస్తాడు? పొట్టేళ్ళని ఇస్తాడు. అయితే అబ్రహాం యొక్క క్లోజ్ రిలేటివ్, ఆయన పేరేంటి? లోతు జీవితంలో ఏం జరిగింది చూద్దాము, ఆ తర్వాత ఐ విల్ క్లోజ్. జెనసిస్ 19:17. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత, ఇప్పుడు సొదొమ గొమొర్రా అంటే తెలుసు కదా మీకు. ఎవరు నాశనం చేయడానికి వచ్చారు? సాతానా. దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వచ్చారు. అయితే అక్కడ ఒక కార్యం జరిగింది. అక్కడ నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడుతా అంటే కాపాడుతా అని చెప్పాడు. కానీ 5 కూడా లేరు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? లోతు భార్య, లోతు ఆడపిల్లలు. ఎంతమంది చెప్పండి? 4. ఓకే, సో నాశనం అనేది రాసి పెట్టబడింది సొదొమ గొమొర్రాకు. ఓకే, అయితే దేవదూతలు ఏం చేశారు? వీరిని కాపాడుతున్నారు. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకువచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు. ఆ పర్వతం అంటే ఏ పర్వతం? ఫ్లీ టు దాట్ మౌంటైన్. ఆ పర్వతం అంటే ఏంటి? ఆ హోటల్ అంటే ఏంటి? ఆ షాప్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా అదే కదా, వారికి చూపించి ఉంటారు కదా. అయితే లోతు చూడండి, హైలైట్. ఇక్కడ చాలామంది లోతులు ఉన్నారు. ఐ టెల్ యు వై. చూడండి, లోతు, ప్రభువా అలాగా కాదు, ఆ పర్వతము నేను, నా భార్య, నా పిల్లలము ఎక్కలేము అయ్యా, మైదానము. దేవదూత ఏమన్నది? అమ్మా, మైదానంలో ఉండకు, మైదానంలో నిలవకు, లోకంలో నిలవకు, పర్వతం ఎక్కు, నువ్వు రక్షింపబడతావు, సంఘం మీద నిలబడు, నువ్వు నీ కుటుంబం రక్షించబడతా ఉంటుంది, సంఘానికి వెళ్ళు, గో టు చర్చ్, యూ విల్ బీ సేవ్డ్. 31 కీర్తన 25లో అనుకుంటా, దేవుడు తన రెక్కల నీడలో మనల్ని ఏం చేస్తాడు? దాచిపెడతాడు. ఆయన రెక్కలు ఎక్కడ ఉంటాయి? ఉన్నత స్థలమైన శిఖరాల మీద ఎగురుతున్న దేవుడు, సంచరిస్తున్న దేవుడు, ఈ సంఘంలో సంచరిస్తున్న దేవుడు. నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు రక్షింపబడేదరు గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నెగోషియేట్ చేస్తున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ప్రభా, చిన్న బాలుడిని, వాడికి కష్టం తెలీదు, ఏమీ తెలియదు, 3 రోజులు ప్రయాణం ఏం చేయలేను, ఇది 3 రోజులు కూడా కాదు, ఇట్ ఈస్ క్లోజ్. బట్ ఏమంటున్నాడు? అలా కాదు ప్రభా, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చిందని, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడ్ల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోదునేమో అనుకున్నాడు. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఎక్కడికి తప్పించుకొని పోని, అది చిన్నది.
అది అంటే ఎక్స్ప్లెనేషన్స్ మనం ఇస్తూ ఉంటాం కదా. యు డు నాట్ నో అండి, నీ ఎడ్యుకేషన్ కూడా దేవుడు నిశ్చయించాడు. నీ ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఫ్రెండ్స్, అక్కడున్న స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ నీకు ఉన్నారంటే బికాస్ గాడ్ హ్యాస్ డెసిగ్నేటెడ్. ఎవ్రీ ప్లేస్ ఇస్ డెసిగ్నేటెడ్, ఎవ్రీ ప్లేస్. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం ఎలాంటి ఊరు? అల్పమైన ఊరు. ఓకే, పుట్టాడు. అయితే దాని గురించి మీకా గ్రంథంలో ఉందా? బెత్లెహేమా స్వల్పమైన పట్టణమా? ఉందా? నువ్వు అల్పమైన దానమని నువ్వు ఎంత మాత్రము? బికాస్ మెస్సయా ఇస్ గోయింగ్ టు బి బోర్న్ అని. అంటే దేవుని బెత్లెహేంలో పుట్టాడు. తర్వాత ఆయన పేరు ఏమైంది? నజరేయుడైన యేసయ్య. తర్వాత ఆయన సేవ ఎక్కడ? గలిలీ, కపర్నహూం. ఎవ్రీథింగ్ ఇస్ ఆర్డెండ్. తర్వాత ఆయన బాప్తిజం ఎక్కడ తీసుకోవాలి? ఆయన బాప్తిజం అవసరమా అండి యేసు ప్రభుకి? బట్ ఇట్ వాజ్ ఆర్డెండ్, ఇట్ వాజ్ ప్లాన్డ్. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అంట, అయ్యా మెస్సయ్యా నీకు నేను బాప్తిజం ఇవ్వడమా? అట్లనే కానివ్వు, అది దేవుని చెప్తాము. ఈసారి అలాగే కానివ్వు. గాడ్, జీసస్ ఆల్సో ఫాలోడ్. తగ్గించుకున్నా కూడా హీ ఫాలోడ్. లోతు వల్లే, అయ్యా ఊరికి పంపి, అయ్యా చిన్నది, అయ్యా నాకు ఈ జాబ్ ఇవ్వు, నేను అక్కడికి తప్పించుకోను, పోనీ మాది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నానని చెప్తున్నాడు. 17వ వచనం, 18వ వచనం, జెనసిస్ 19:18. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. సో ఓకే, సో తర్వాత 26వ వచనం చదవండి. దేవుడు రెస్పాన్స్. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఏమైపోయింది? ఉప్పు స్తంభం. పైన భాగం మీరు చూస్తే సరే పో. లోతు నాకు సంభవింపకుండా అన్నాడు. మీరు చదవండి 18వ వచనం. ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద. లాస్ట్ లైన్. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. 18 ఈ కీడు నాకు సంభవించి, ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. నాకు ఈజీగా అయ్యే ప్లేస్కి నేను వెళ్తా. నీ వెనకాల నీ భార్య, నీ పిల్లలు ఉన్నారు. దేవుడు నీకు ఏదైనా సంఘం చూపించినట్లయితే, ఇఫ్ యూర్ కమింగ్ హియర్, ఇఫ్ యూర్ లిస్నింగ్ టు ద సౌండ్ ఆఫ్ మై వాయిస్, దట్ మీన్స్ గాడ్ ఇస్ సెయింగ్, ఇదే నీ నిర్ణయపు కొండ. ఈరోజు వచ్చిన వారందరికీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఇదే నీ నిర్ణయపు కొండ. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, గో టు గాడ్, ఓపెన్ ద బైబల్. హీఈస్ అ స్పీకింగ్ గాడ్. ఆయన మాట్లాడతాడు. ఆయన నీకు నిర్ణయించిన స్థలంలో ఏదో నీకు చూపిస్తాడు. నిన్ను నాశనం చేయడానికి కాదు, నువ్వు ఎక్కడ అభివృద్ధి పొందుకుంటావో, ఎక్కడ నీకు లీడింగ్ ఉంటుందో, ఎక్కడ నీకు పగలు మేఘస్తంభంగా ఉంటుందో, అలాంటి వాక్యాలు ఉండే సంఘానికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. రాత్రి వేళ మండుచున్న అగ్ని నీకు తోడుగా ఉంటుంది. నువ్వు పడుకున్నా కూడా ఈ వాక్యము మండుతూ ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నువ్వు పడుకున్నా కూడా ఈ రోజు వచ్చిన వాక్యము, ప్రతిరోజు ఈ సంఘం నుంచి బయలు వెళ్తున్న వాక్యము, నువ్వు పడుకున్నా కూడా ఆ వాక్యము అగ్నిగా ఉండి నీతో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ ఇస్ గివింగ్ టు us. బీ రూటెడ్, బీ ప్లాంటెడ్. వర్ధిల్తా ఉంటున్నాడు దేవుడు. డోంట్ లుక్ ఎట్ ద పాస్టర్స్, డోంట్ లుక్ ఎట్ ద బిలీవర్స్. వారు నా వారు కాదు, వారు నా తెగ కాదు, నా గుంపు కాదు, నీ గుంపు. నీకు తెలుసా నీ గుంపు ఏంటో? రేపు వీరందరూ ఎత్తపడే గుంపులో ఉంటారు. అప్పుడు అయ్యో వీరిలో నేను లేను అనుకుంటావా? ఆల్వేస్ ప్రే టు గాడ్. ఒకవేళ లోతు పర్వతం ఎక్కుంటే, ఆ దూత చూపించిన పర్వతం ఎక్కుంటే భార్యని కోల్పోయేవాడు కాదు. భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండాలంటే దేవుడు నిర్ణయించిన కొండ వైపు నువ్వు తిరగాలి. దేవుడు ఎక్కడైతే నీకు ప్రావిజన్ ఇస్తున్నాడో, దేవుడు ఎక్కడైతే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నేను మరొకసారి చెప్పాలా, నీ భార్య నీతో ఉండాలి, నీ భర్త నీతో ఉండాలి, నీ పిల్లలు సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ భార్యను కోల్పోయాడు, ఓకే, భార్య భర్తలు సరిగ్గా లేరా? గో టు చర్చ్. గాడ్ విల్ స్పీక్ టు యువర్ హార్ట్. గాడ్ విల్ స్పీక్ టు యువర్ హస్బెండ్స్ హార్ట్. దేవుడు మాట్లాడతాడు, మిమ్మల్ని రీయునైట్ చేస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక్కరోజు సండే వచ్చి, ఫ్రైడే వచ్చి స్పెషల్ మీటింగ్ అన్ని పెట్టామండి. లాస్ట్ ఫ్రైడే అందరూ వచ్చారు. వాట్ ఈస్ ది స్పెషల్? ఏం చేస్తుంది అది? ఒక్కరోజు కడుపు నింపుతుంది.
బీ రూటెడ్. నీకు ఒక టేబుల్ ఉంది, నీకంటూ ఒక హోటల్ ఉందంటే, నీకంటూ అసలు ఒక జాబ్ ఉందనుకోండి, దేవుడు నీకు ఒక జాబ్ నిర్ణయించాడు, అక్కడ నుండే నీకు శాలరీ వస్తుంది, అక్కడ నుండి నీకు కావాల్సిన బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ వస్తున్నాయి. అక్కడే నీ భార్యను పెట్టాడేమో, మనకు తెలియదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇక్కడే నీ భార్య ఉంటారు, నీ భర్త ఉంటారు, నేను చెప్పట్లేదు, మళ్ళీ అది మీరు అలాగ తీసుకోకండి. బట్ హీ విల్ ప్రొవైడ్ సమ్హౌ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జాబ్కి నువ్వు వెళ్ళకుండా, లేదు ఇంకో జాబ్ అయితే బాగుంటుంది, అలాగే ఎన్ని జాబులు తిరుగుతావు? 10 సంవత్సరాల్లో 10 జాబ్స్ నువ్వు తిరిగావంటే నువ్వు వాట్ ఆర్ యూ? ఈజ్ యువర్ మైండ్ ఓకే? కెన్ యూ డెవలప్ యువర్ సెల్ఫ్? లాస్ట్లో ఆ పిల్లలు ఏం చేశారు? తండ్రితో పాపం చేశారు. లాస్ట్లో వారి సంతానం, వారి వంశం ఏమైపోయింది? దట్స్ వై ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, దేవుడు విశ్రాంతి దినమును నువ్వు ఆచరించాలి. అది ఘనమైనది, ప్రతిష్ఠిత దినమని, అది మనోహరమైన దినమని నువ్వు ఆచరించాలి. అప్పుడు దేవుడు ఉన్నత స్థలం, దేశం మీద ఉన్నత స్థలం మీద దేవుడు నేను ఎక్కిస్తాడు. డోంట్ మిస్ ఎనీ సండేస్. గాడ్ ఆర్డైన్డ్, డెసిగ్నేటెడ్, అపాయింటెడ్, అప్రూవ్డ్ ఇట్ ఫర్ యూ. హల్లెలూయా. అంతేకాదు, నీ భార్య కాపాడబడుతుంది. నీ కుటుంబంలో ఎవరు వెనుకకి చూడరు, నువ్వు కూడా వెనుకకి చూడవు. యు వాంట్ లుక్ బ్యాక్. లోకం వైపు నువ్వు చూడవు. పర్వతం ఎక్కేటప్పుడు వెనుక తిరిగి చూసే అంత ఛాన్స్ ఉండదు. అమ్మో కింద పడిపోతామేమో. మైదానంలో ఉంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి. కొన్ని సంఘాలు మైదానంలాగా ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే నీ పాస్ట్ తప్పితే ఏమి గుర్తురా. కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఎలా ఉంటాయి అంటే నీ తప్పులు ఇంకా మ్యాగ్నిఫై చేస్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ ఫర్ యూ, దట్ ఈస్ ఫర్ సంబడి ఎల్స్, నాట్ ఫర్ యూ. పైకెక్కు, కొండవైపు వెళ్ళు, ఉప్పు స్తంభం కావు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. వారు పాపులు కారు, వారు నాశనం కారు. వారి సంతానం పేరేంటి చెప్తారా? మోయాబ్స్ అండ్ అమనైట్స్. వాళ్ళ పేర్లు తుడిచివేయబడ్డాయి. ద బైబిల్ సేస్, హూ డిస్ట్రాయిడ్ దెమ్? ఇజ్రాయలైట్స్ డిస్ట్రాయిడ్ దెమ్. ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని బిడ్డలు, శపించబడిన కుటుంబాన్ని దేవుడు నాశనం చేయమని చెప్పాడు. దే ఆర్ యూజ్లెస్ అన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నమ్మకపోతే, ఈ పుల్పిట్ నుంచి దేవుడు మాట్లాడతాడు అని నమ్మకపోతే, గో హోమ్. ఎక్కడ మీటింగ్ ఉన్న సంఘం నీ కొరకే పెడుతుంది. ఎక్కడ వాక్యం రిలీజ్ అయినా నీ కొరకే. అది నీకు గైడెన్స్, నీకు మంచి మాటలు చెప్తాడు దేవుడు. ఇది దారి, ఇక్కడే వెళ్ళు, ముందుకు వెళ్ళు అంటూ ఉంటాడు. మనమందరం లేచి నిలబడతాము. ఇఫ్ యు లవ్ గాడ్స్ ప్రెసెన్స్ యూ విల్ వర్షిప్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్. ఒకవేళ తప్పు జరిగిన, ఒకవేళ నువ్వు ఇంకా నాటబడలేదంటే, చాలామంది, నేను ఒక విచిత్రమైన కార్యం చెప్తాను. ఎంతమంది హాస్టలైట్స్ ఉన్నారు? గుంపు అంతా హాస్టలైట్స్. మీరు ఇంటికి వెళ్ళేది, చాలామంది నా దగ్గరికి వచ్చి, అక్క మా సంఘం అక్క అంటే, పో మరి అక్కడికి. అక్క మా సంఘంలో మా పాస్టర్ అక్క, వెళ్ళు. ఇఫ్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ యూ హియర్, యువర్ ప్రావిజన్ ఇస్ హియర్. ఇఫ్ జాబ్ ఇస్ హియర్, దేవుడు నీకు ఇక్కడ జాబ్ ఉంది కాబట్టి చర్చ్ పెట్టాడు, అక్కడ పెళ్ళి అయింది కాబట్టి అక్కడ చర్చ్ పెట్టాడు. లేదు, అలా ఉండదు. దేవుడే అంటున్నాడు నువ్వు నాటపడాలి. దేవుడు ఒకవేళ ఇక్కడ నుండి తీసి ఇంకో చోట నాటితే అది ఆయన చిత్తం, ఆయన జరిగించిన కాక. మనము అవునని కానీ కాదని కానీ మనం ఏమీ అనలేం. కానీ వెన్ గాడ్ సేస్ సండే డోంట్ మిస్. ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతున్నాడా, వినండి, తీసుకోండి, స్వీకరించండి. యాజ్ వి వర్షిప్ గాడ్. ఏ భవనంలో ఉన్నాము? దేవుని యొక్క భవనంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టు దేవుని ఆరాధిస్తూ, థ్యాంక్ యూ ఫర్ ఆర్డైనింగ్ అ చర్చ్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ డెసిగ్నేటెడ్ ప్లేస్. నాకు గొర్రె పిల్ల బదులు నాకు పొట్టేల్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంతోషం,
డెసిగ్నేటెడ్ ప్లేస్. నీ సన్నిధానములో నాకు నిర్ణయించిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. నా కోసం ఏర్పాటు చేసిన సంఘం బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ సంఘములో నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా బిడ్డలు, నా వంశము అభివృద్ధి పొందును గాక. విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. చెప్పండి, ఆయన సన్నిధిలో పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ ఊపిరాగే వరకు, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ. మరొకసారి, ఊపిరాగే వరకు నీతోనే. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో వెళ్ళినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కట్ట నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కట్ట నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో. మరొకసారి చెప్తాం, విశ్వానికి గట్ట. విశ్వానికి కట్ట నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీ బ్రతకాలేనయ్యా. నీవే నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. Hallelujah. I want to continue with that girl that I told you, right? ఆ రోజు ఒక సేవకుడు లైవ్, వేరే సంఘం లైవ్ చూసిందన్నాను. దేవుడు ఏం చెప్పాడు? పొద్దున ఏం చెప్పాడు దేవుడు తనకి? అది కాదు. సాయంత్రం వేరే సంఘంలో ఏం చెప్పారు? ఈ వారంలో వచ్చిన సంఘం చేసుకో అన్నారు కదా. సో ప్రార్థన చేసుకుంది, ప్రభా ఐఎమ్ కన్ఫ్యూజ్, నాకు అర్థం కావట్లేదు. దేవుడు చూపించాడు, కాపరి స్వరం విను, నీ కాపరి స్వరము విను. సో షీ రిజెక్టెడ్. ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి కరెక్ట్ కాదని తెలిసింది, అబ్బాయి సరైన వాడు కాదని తెలిసింది. హల్లెలూయా. నేను లోపల ఎంత జంపింగ్ చేసుకుంటూ ఆనందపడ్డానో నాకైతే తెలియదు. బట్ ఆఫ్టర్వర్డ్స్ తనకు ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధంలో ఆ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయి. సో ప్రార్థన చేసింది, ప్రభా నువ్వు చూపించు,
అక్క ద్వారా మాట్లాడు. షీ డిడ్ంట్ టెల్ మీ దిస్ టైం. నాకేం చెప్పలేదు, వాక్యం నేను మాట్లాడతాడు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్న అతడు నీ కొరకు ఇతడే. సరేలే అని ఇంటికి వెళ్ళి చెప్పింది, ఎస్ ఫర్ దిస్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళ నాన్నగారికి ఒప్పుకోలేదు. సో మళ్ళా ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? సంఘ కాపరి. నేను వెళ్ళాను, నేను అన్న వెళ్ళాం. దేవా నీ చిత్తమా కాదా? గాడ్ సెడ్ గో, ఐ వాంటెడ్ దట్ మ్యారేజ్ ఫర్ హర్. ఇంటికి వెళ్ళాం. రాత్రి 9, 10, 9, 11 వరకు మాట్లాడాం. వాళ్ళ తండ్రికి, వాళ్ళ తల్లికి, వాళ్ళ కుటుంబంలో ఎంత పీస్ వచ్చిందండి. ఎవరిని వాడారో దేవుడు? మళ్ళా ఆ కాపర్నే పచ్చిగాళ్ళ చోట్ల ఆయన నన్ను పరుండని, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించినాడు. హల్లెలూయా. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? కెన్ యూ ఆస్క్ గాడ్, అయ్యా నన్ను నాటండి ప్రభా. నాటిన వేర్లే పూలు పండ్లు ఇవ్వగలం. అయ్యా అక్కడెక్కడ తిరుగుతూ, అయ్యా నువ్వు చూపించిన కొండపైకి అబ్రహాం వెళ్ళినట్టుగా నేను వెళ్ళటకు సాయించాను. లోతు నీతిమంతుడే అని వాక్యం సెలవిస్తుంది, కానీ చూపించిన కొండకు వెళ్ళలేదు. హీ లాస్ట్ హిస్ వైఫ్, హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ, హీ లాస్ట్ హిస్ డిసెండెంట్స్. వంశాన్ని కోల్పోయాడు. ముసలితనం వరకు నాటబడిన వారే చిగురిస్తారని చెప్తున్నాం. నన్ను చిగురించయ్యా. అయ్యా ఈ సంఘంలో నన్ను నడిపించిన ఈ సంఘంలో యెహోవా ఈరేగా ఉండండి అయ్యా. గొర్రెపిల్ల కొరకు వెళ్తే అయ్యా పొట్టేళ్ళనివ్వండి అయ్యా. అడిగిన దానికంటే అత్యుత్తమంగా నాకు దయచేస్తాను నమ్ముచున్నాను. నేనే కాదు రక్షించుటకు నా కుటుంబాన్ని కూడా నువ్వు రక్షిస్తున్నావు. నీ రెక్కల నీడలో అయ్యా నువ్వు కాపాడుతున్నావు నాయన. నా కోడల్ని, నా అల్లుడిని, నా మనవ సంతానాన్ని అయ్యా నువ్వు కాపాడుతున్నావు నాయన. అయితే నేను ఇప్పుడు సింగిల్గా వచ్చానేమో అయ్యా, నేను ఇక్కడ యవనస్తుడిగా ఉన్నానేమో, యవనస్తురాలుగా నేను ఉన్నానేమో, ఈ సంఘంలో చెప్పబడిన మాట నాకు జీవానికి దయచేయబడును గాక ప్రభా. అయ్యా నా కుటుంబం కట్టబడును గాక నాయన ప్రభా. తండ్రి యేసయ్యా నీవు నా కుటుంబాన్ని కడుతున్నందుకు నీకు పొందనాలు అయ్యా. నాకు నీవు అయ్యా నేను సింగిల్గా ఒంటరిగా ఉన్న నాకు నా భార్యని, సుబుద్ధి గల భార్యని చూపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నా భర్తని చూపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నా జనరేషన్ ఆగిపోకుండా, మధ్యలోనైనా ఓడిపోకుండా, ప్రతి విషయంలో జయించే వారుగా ఉన్నతమైన స్థితిలో మేము ఎక్కబట్టకు సాయం చేయించండి. ప్రతి ఆదివారం నీ సన్నిధిలో మేము కనబడతాము నాయన. నీవు చెప్పిన విశ్రాంతి దినం మేము ప్రతిష్ఠితంగా ఆచరిస్తాం. ఘనమైనదిగా, మనోహరమైనదిగా నేను ఆచరిస్తాను నాయన ప్రభా. సెటిల్ us. We should not lose anything, Lord. We should not lose anything, Lord. We should gain by coming, Lord. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, నీ బిడ్డలు నీ చిత్తానికి ఒప్పుకున్నారు నాయన. అడుగు అడుగునా నడిపించే దేవుడవు నాయన. యెషయా 58:11 తోటల గుండా నడిపించే దేవుడవు నాయన ప్రభా. పచ్చిగాళ్ళ తోటలో నడిపించే దేవుడవు నాయన. నిత్యము నడిపించే దేవుడవు. నిత్యము నడిపించు, నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు, నా భార్యను నడిపించు, నా భర్తను నడిపించు, నా పిల్లల్ని నడిపించు, నా మనవ సంతానం నడిపించు. మేము ఏది కోల్పోకూడదు నాయన. మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా వంశంలో యెహోవా ఈరేగానో ఉండాలి నాయన ప్రభ తండ్రి. అయ్యా మేము గొర్రె పిల్లను అడిగితే నువ్వు అన్నిటికంటే ఎక్కువైనది నువ్వు ఇస్తావు అయ్యా. మా కొమ్ము హెచ్చింపబడుతుందని నువ్వు చెప్తున్నావు నాయన ప్రభ. అయ్యా ఏ సంఘంలో మేము వస్తున్నప్పుడు, విశ్రాంతి దినం మేము ఆచరిస్తున్నప్పుడు మేము, మా కుటుంబం హెచ్చింపబడును గాక అని ప్రకటిస్తున్నాం. Help us to never miss your presence here, Lord. మా కొరకు నిర్ణయించిన కొండను మేము గౌరవించటకు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.